నాకు ఈ వీడియో మాకు చాలా అంటే చాలా స్పెషల్. బిగ్ బాస్ హౌస్లో తీసుకెళ్తానో లేదో అనుకున్న మా అమ్మని మీ అందరూ సపోర్ట్ వల్ల తీసుకెళ్ళాను. నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. బయటకు వచ్చిన తర్వాత తన రియాక్షన్ నేను తెలుసుకోలేదు, మీ ముందు తెలుసుకోవాలి. లాస్ట్ టైం 9 వారాలు ఉన్నా. అది వెళ్ళేప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను ఎన్ని వారాలు ఉంటానని నువ్వు అనుకున్నావు? పోయినసారికి బాగా ఆడలేదు కదా, ఈసారైనా బాగా ఆడతాడేమో అనిపించింది. పోయినసారి ఆడలేదా? పోయినసారి బాగా ఆడలేదు బా. నీకు సీజన్ 7 నచ్చిందా 8 నచ్చిందా? నాకు ఓపెనింగ్ చెప్పాలంటే సీజన్ 7 చాలా ఇష్టం. సీజన్ 7లో శోభ ఉంది, ఇక్కడ శోభ లేదు. శోభ, ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ సీరియస్లీ. ఇంత బాగా కనెక్ట్ అయితే అస్సలు అనుకోలేదు సార్. శోభా కోసం బాగా చూసారు. ఫ్యామిలీ రాదని చెప్పకుండా అంతలా బాధపడిపోయావు, గెస్ట్ చేయలేకపోయావా? నా ఫస్ట్ నమ్మకం ఉంది. బాధ ఎందుకు అనిపించింది అంటే సార్ చెప్పగానే అయితే నేను నీకు చెప్పొచ్చా ఈసారి అలాగే నేను తీసుకొస్తాను ఇంట్లో అని చెప్పొచ్చానా? లోపలికి వస్తాను ఆశ ఉందలే కానీ కన్ఫామ్గా తెలియదు కదా. అండ్ దట్టు ఈ సీజన్ ఏంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటున్నారు. ఏమో చాలా కొత్తగా చేస్తున్నారు ఈ సీజన్ అంతా. బయట కంటెస్టెంట్ వచ్చి నామినేట్ చేయడం చాలా చాలా జరుగుతున్నాయి. అటువంటి టైంలో నిజంగా నేను ఆపేస్తే నేను ఉన్నదానికి విలువ ఉండదు. నేను ఏ వీక్ దాకా ఉంటానో తెలియదు, ఆ వీక్లో ఉన్నా అందరు పేరెంట్స్ ఉంటున్నారు. నాకు ఇంకోటి గట్టిగా అనిపించింది అంటే పోయినసారి నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వీక్ జరిగింది, బయట నుండి చూసా, తర్వాత ఫ్యామిలీ దగ్గర నేను వచ్చా. కానీ ఈసారి నేను ఇంట్లో ఉండగానే ఫ్యామిలీ వీక్ జరుగుతుంది, నా ఫ్యామిలీ రావట్లా. అది తలుచుకొని తెలియకుండా వచ్చేసింది. బట్ నేను చెప్తున్నా, నేను ఎప్పుడు అలా ఆడవు, నీకు తెలుసు కదా. ఎవరి పేరెంట్స్ వచ్చినా వాళ్ళని పట్టుకొని ఏడుస్తుంటారు. అవి చూసాము మాకు. యశ్మి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కూడా ఆయన పట్టుకొని ఏడుస్తుంటే మాకెంతగా అనిపించింది. ఏంది ఇలా ఏడుస్తున్నాడని. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు భలే కలిసిపోయారు. ప్రేరణ వాళ్ళ ఆయన వచ్చినప్పుడు ఏడవలా. ప్రేరణ వాళ్ళ ఆయన వచ్చినప్పుడు ఏడవలా. వాళ్ళ ఆయన వచ్చినప్పుడు ఏడుతానే. ఏం అందరూ వచ్చినప్పుడు ఏడుస్తున్నావుగా. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, గేమ్స్లో కూడా మనం ఎఫెక్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెడితేనే, ఎందుకంటే ఈ సీజన్ పోయిన సీజన్ కన్నా చాలా కష్టం. నా టార్గెట్ మెయిన్ ఏంది, నేను లోపలికి తీసుకురావాలి. అది ఎప్పుడు ఉండిద్దో తెలియదు, కనీసం నువ్వు లోపల ఉండేదాకా నేను ఉండాలి కదా. ఇంట్లో ఉండాలంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోదు, చేయడానికి ఎంటర్టైన్మెంట్ చాలా ఉన్నారు. అది ఇది రెండు వాడితే నేను సస్టైన్ అవ్వగలను. అది నేను ఫస్ట్ రోజే మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. ఇండో గేమ్స్ బాగుంది, బస్తాలి గేమ్స్ అన్ని బాగానే అది చూసి అసలు ఈడియా ఆడుతుంది అన్నట్టు మాకు. అవునా? ఆ మైండ్ గేమ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, 3 క్వశ్చన్స్, తాత తండ్రి కొడుకు, అవి నువ్వు చెప్పేటప్పుడు అసలు ఈడే చెప్పిన అసలు సెకండ్లోనే మా ఆన్సర్ చేయట్లేదు. అసలు అందరూ ఇది అయిపోయారు. దూకుడు పోతారు భలే ఉంది. దూకుడు పోతు భలేగా ఉందా? ఇది స్పెషల్ ఇక్కడ. నెక్స్ట్ టైం ఎవరైనా క్షత్రియ పురుషులు విజిట్ చేస్తే తప్పనిసరిగా దూకుడు పోతు ఒకటి, తప్పుడు క్రాబ్ ఒకటి, పిడుపు రైస్ ఒకటి క్రేజీ ఉంటుందండి. హాయ్ హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ, ఫిల్ ద రెస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. యాక్చువల్గా ఇది వచ్చిన వాళ్ళతో చెప్పిస్తా, మా అమ్మ చూద్దామా? హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ చెప్పు. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. అమ్మో నేర్చుకుని అప్పట్లో ట్రై చేస్తే వర్కౌట్ కదా. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 నుండి వచ్చిన తర్వాత నా ఫస్ట్ వీడియో. బేసిక్గా నా వీడియోలో నేను ఏం చేస్తానంటే, నేను వచ్చిన గెస్టుల్ని నాకు ఉన్న క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటాను. బట్ ఈరోజు ఏంటంటే జస్ట్ మా అమ్మే ఇక్కడ రివర్స్లో మా అమ్మ నన్ను అడిగిద్ది. బిగ్ బాస్ సీజన్ 8 ఎంటైర్ మొత్తం చూసేసింది. చూసిన తర్వాత ఏ ఆస్పెక్ట్లో తనకి నాట ఎలా అనిపించింది, నేను ఎందుకు అక్కడ అలా చేశాను అని, నేను చేసినప్పుడు నీకేమనిపించింది అని నాకు తెలుసుకోవాలని ఉంది. బేసిక్గా బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ ఏంటది లోపలికి వచ్చిన వీడియో ఒక్కటే చూసా. ఇక దాని తర్వాత నుంచి నేను తెలుసుకోవాలనుకున్నా. ఇక మీ ముందే డైరెక్ట్గా అడుగుదామని చెప్పి తీసుకొచ్చాను ఇక్కడికి. అలా అన్నీ నేనే మాట్లాడుతున్నా, సరే ఇంటూ మాట్లాడదాం. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే క్షత్రియ పురుషుకు వచ్చాము. వెనక్కి కనబడుతుంది కదా, ఇది ప్రాన్ రోస్ట్ అమ్మా. ఓకే, క్షత్రియ పురుషు వాళ్ళు రాజమండ్రిలో రివర్ బే అని చెప్పి 2 months బ్యాక్ పెట్టారు బిగ్ బాస్కి వెళ్ళే ముందు. అండ్ నెక్స్ట్ రేపు అనగా రేపే తిరుమలలో నైవేద్యం అని చెప్పి కొత్త రెస్టారెంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ వీళ్ళే ఓపెన్ చేస్తున్నారు. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అప్పుడు కృష్ణరాజు గారి కార్యక్రమానికి భోజనాలు పెట్టారు వీళ్ళే. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ భోజనాలు పెట్టారు, అంత బాగా కుక్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తప్పుడు క్రాబ్స్.
చెరోటి తీసుకుందాం. ఓకే లెట్ us స్టార్ట్. నువ్వు నన్ను అడిగే ముందు నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి, అడుగుతాను. అదిగో తప్పులు రాబు, దీని లోపల అది తప్పు చేసి క్రేజీగా ఉంటుంది చూడు. నాకు ఈ వీడియో మాకు చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో తీసుకెళ్తానో లేదో అనుకున్న మా అమ్మని, మీ అందరూ సపోర్ట్ వల్ల తీసుకెళ్ళాను. బయటకు వచ్చిన తర్వాత తన రియాక్షన్ నేను తెలుసుకోలేదు, మీ ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు ఇది మొక్క సీజన్ 8 అవకాశం వచ్చిందని నీకు ఫోన్ చేసి చెప్పా. అప్పుడు నీకు ఏమనిపించింది? ఎదురు చెబుతున్నావేమో 7లో వెళ్ళినా 8లో పంపిస్తారు కదా అనిపించింది ఫస్ట్. మా అమ్మ కూడా నేను జోక్ చేస్తున్నాను అనుకున్నాంట. నేను అదే అనుకున్న వాళ్ళు నాకు చెప్పినప్పుడు. కాకపోతే నిజమే, సరే జోక్ చేస్తున్నాను అనుకున్నాను. కన్ఫామ్ అవ్వ నిజంగా వెళ్తున్నాను అనిపించినప్పుడు వెళ్తే హ్యాపీగానే ఉంటుంది అనిపించింది. ఎందుకు? అవకాశం వచ్చింది కదా, అందరికి రాదు కదా, మీకు అవకాశం వచ్చింది కాబట్టి వెళ్తే మంచిగా అనిపించింది. ఓకే, వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం 9 వారాలు ఉన్నా. అసలు వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళు వస్తున్నారని చెప్పి మనం సోషల్ మీడియాలో చాలా చూసాం. అన్నీ చూసినప్పుడు నేను ఎన్ని వారాలు ఉంటానని నువ్వు అనుకున్నావు? ఈసారి బాగానే ఆడతావు. వెళ్తే ఇళ్ళక ముందు ఏమనుకున్నావు చెప్పు నాకు. పోయినసారికి బాగా ఆడలేదు కదా, ఈసారి అయినా బాగా ఆడతాడేమో అనిపించింది. ఆడతాడేమో అనిపించింది. పోయినసారి ఆడలేదా? పోయినసారి బాగా ఆడలేదు. పోయినసారి గేమ్స్కి ఇప్పుడు బాగా చాలా తేడా ఉన్నప్పుడు బాగా ఆడవచ్చు. ఓకేలే, ఆవిడ ఒపీనియన్ ఇట్స్ ప్యూర్లీ హర్ పర్సనల్ ఒపీనియన్. దాని మనం ఏం చేయలేదు కానీ అప్పటికి ఇప్పటికి అసలు అడుగుతా ఉండకుండా ఫస్ట్ నేను లోపలికి వెళ్ళడంలోనే టేస్టీ గారు సీజన్ 7లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అన్నా కదా, అప్పుడే అబ్జర్వ్ చేశాను సీజన్ 7 అన్నాడు. 7 చదువుతున్నాడు, 8 చెప్పాలి కదా అనిపించింది నాకు. అప్పుడు సీజన్ 7 ఇంపాక్ట్ ఆ రకంగా ఉంది నా మీద, కాబట్టి అది నడిచిపోయింది. క్రాబ్ అయితే క్రేజీగా ఉంది. ప్రాణం ఎలా ఉన్నావా? బాగుంది. నచ్చిందా? సూపర్. బాగుంది. మరి ఇందాక తిన్నావు, ఎలా ఉంటుంది అనుకోలేదు. అంటే ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలిసింది. నాకు జస్ట్ 2 క్వశ్చన్లు అమ్మను ఉన్నాయి, అడిగేస్తాను. తర్వాత నువ్వే అడుగు. నువ్వు ఫస్ట్ హౌస్లోకి వచ్చావు. హౌస్లోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చేసావు కదా, ఫస్ట్ హౌస్ని చూడగానే నీ రియాక్షన్ ఏంటి? హౌస్ బాగుంది, లోపలికి వచ్చి చూసినాడు. అంతే, బాగుంది అంతే. సరే, మా అందరితో మాట్లాడేసావు, అయిపోయింది. బయటికి వెళ్ళిపోయావు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏమనిపించింది? లోపల అందరితో మాట్లాడినాక బాగా ఉంది భయం. మొత్తానికి వచ్చానా ఇంటికి అనిపించిందా? అలా ఏం లేదు, లోపల ఉండాలనిపించింది. ఆ ఇంటికి కాదే, బిగ్ బాస్ ఇంటికి. బిగ్ బాస్ లోపలికి వచ్చినాక అందరిని చూసినాక బాగుంది. లోపల మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. అందరూ చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్స్కి నేను వాళ్ళకి సమాధానం చెప్పానా, అది కూడా బాగుంది. నాకు చెప్పలేదు కదా ఏం సమాధానాలు. లోపలికి వచ్చినప్పుడు నేను అడిగా ఫుడ్ అది తినిపించడం, అందరు నాతో బాగా క్లోజ్గా ఉంటాం, అది నాకు బాగా చాలా బాగుంది. నేను అడిగా, అమ్మా నాకేమైనా చెప్పేమన్నా మార్చుకుంటాను, ఏమైనా చెప్తాను. ఏడా మార్చుకోవడానికి ఆడే ఇచ్చాడే అందు వచ్చి. అప్పుడు అంతా బాగుంది. నేను టాప్ 5 వరకు ఉంటావు అనుకున్నా. ఆమె అదే చెప్పింది, ఉన్నావు నువ్వు ఆడు గట్టిగా ఆడంది. ఆడదాని పెద్ద మనకేం తర్వాత వచ్చి రావాలా. సరే ఓకే డన్, మాయమైపోయినాయి. నీకు చూసినప్పుడు అరే ఇలా ఎందుకు చేశాడే, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అలా అనిపించినాయి. కానీ లేకపోతే నీకు ఆడుతున్నప్పుడు నాలో నచ్చినవి నచ్చనివి కూడా ఏమైనా అనిపిస్తే చెప్పు. ఫస్ట్ నువ్వు వెళ్ళినప్పుడు ఫస్ట్ వీక్ నీకు బాగోలేదని మాకు తర్వాత తెలిసింది. నాకు హెల్త్ బాగాలేదని మీకు తెలియదు? మాకు తెలియదుగా. ఓన్లీ నామినేషన్స్లో నేను మాట్లాడేవి దాన్ని బట్టి నాకు హెల్త్ బాగోలేదు అంటుంటేనే అప్పుడు అనిపించింది. ఓహో, ఎలా అప్పుడు తెలియదు మీకు? నువ్వు నామినేషన్ అప్పుడు వాళ్ళందరూ నాకు టిఫిన్ చేసుకున్నాడు కదా, ఆ పద్ధతి అంతా బాగుంది. నువ్వు అనుకున్నావు అసలు ఈ రకంగా మాట్లాడతాడు ఈడని? అనుకోవాలి, ఆ సిచ్యువేషన్ బట్టి. మరి అది ఓజీ ప్లస్ తేజ్ ఎలాగుంది మీరు వేసేది. అయ్యి మర్చిపోయింది, ఆ మాట అన్నాను అనుకోండి కదా. నాకు తెలియదు బేసిక్గా నేను అన్నానని లేదని. నేను దాని తర్వాత ఇప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు చూసినప్పుడు అది ఉంది, వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. అప్పుడు మీకు ఏమనిపించింది? ఓజీ వర్సెస్ రాయల్స్ అనుకున్నారు కదా అప్పుడు అందరూ. వాళ్ళు వేసిన విధానాన్ని బట్టి ఓజీ తేజ్ అలాగుంది. అందరు నీకు 5 వేశారు కదా, వాళ్ళందరినీ డిఫెండ్ చేసుకోవటం అదంతా నువ్వు మాట్లాడే పద్ధతి అంతా బాగుంది. ఆ రకంగా నేను మాట్లాడతానైతే అనుకున్నాను. నేనైతే అనుకోవాలి. మంచిగా మాట్లాడు అయితే. ఓకే, ఇప్పుడు చెప్పాను నెక్స్ట్. అంత మంచిగా మాట్లాడబట్టే 8 వారాలు ఉండవు. నువ్వు అన్నీ నన్ను అడుగుతున్నావు, నీకు సీజన్ 7 నచ్చిందా 8 నచ్చిందా? నాకు ఓపెనింగ్ చెప్పాలంటే సీజన్ 7 చాలా ఇష్టం. బీభత్సంగా సీజన్ 7లో శోభ ఉంది, ఇక్కడ శోభ లేదు. శోభ, ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ సీరియస్లీ. ఇంత బాగా కనెక్ట్ అయితే అస్సలు అనుకోలేదు సార్. లైన్లోకి వచ్చేసావే
గోవా కోసం వెళ్ళావా ఏంది? ఎందుకంటే సీజన్ 7లో మనం ఫస్ట్ టైం వెళ్తాం కదా, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చూసుకోవడం. అది నాకు కొత్తగా, అరే బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి ఒక యూట్యూబ్లో ఫుడ్ వీడియో చేసుకునే వాళ్ళు వెళ్తారనే విషయమే నాకు తెలియదు. అటువంటి టైంలో నాకు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాను, అది నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత ఆ సీజన్లో నిన్ను తీసుకెళ్లేదని నాకు అసలు ఆ గిల్ ఎప్పుడు మొదలైందంటే, బయటికి రంగానే స్టేజ్ అయిపోగానే రేపు నుంచి ఫ్యామిలీ రంగానే అబ్బా అనుకున్నా. ఇంటికి రంగాలని ఈవిడ వారం నుండి వచ్చేదాన్ని కదా అని కొత్త చీర కొనుక్కున్నా. అబ్బా అదంతా బాగుంది, నేను వచ్చింటే ఇంకా బాగుండేది అంది. ఇక అప్పుడు పడింది నా మనసులో, అమ్మ నీ అమ్మ మంచిది మిస్ అయింది అని. నాగార్జున సారు అమ్మ ఏంది అడుగు. ఫ్యామిలీ వీక్లో నాగార్జున సారు ఫ్యామిలీ రాదని చెప్పగానే అంతలా బాధపడిపోయావు, నువ్వు గెస్ట్ చేయలేకపోయావా? నా ఫస్ట్ నమ్మకం ఉంది. నాకు అక్కడ బాధ ఎందుకు అనిపించింది అంటే, సార్ చెప్పగానే ఒక్క నిమిషంలో నేను ఫ్యామిలీ వచ్చేసి ఇలా అంటే గెస్ట్ రాలా. అసలు నేను మెయిన్ మోటో నేను నీకు చెప్పొచ్చా, ఈసారి అలాగే నేను తీసుకొస్తాను ఇంట్లో అని చెప్పొచ్చానా? అరే నేను వచ్చిందే దానికి, అసలు దానికే ఇలా దీనివల్ల దట్టు వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి దీనికి తీసేశారు అనే బాధ ఎక్కువైంది. ఫస్ట్ నువ్వు రారు అని చెప్పగానే వస్తారని ఆలోచన నాకు అప్పటికప్పుడైతే రాలా. అండ్ అప్పుడు చెప్పా, ఓకే సార్ ఏదైతే డెసిషన్ నేను యాక్సెప్ట్ చేస్తా అన్న. అండ్ అదే రోజు నా నెక్స్ట్ గంగ వచ్చేసింది బయటికి. ఆ బాధ ఈ బాధ రెండు కలిపి తెగ వచ్చేసింది. నన్ను నేను సమాధానించుకున్నాను, ఏదైతే అదే చెప్పి కూల్ చేసుకున్నా. ఆ నెక్స్ట్ రోజు నుండి ఎప్పుడైతే ఫ్యామిలీస్ వస్తున్నాయో లోపలికి, అరే నేను కనుక అందులో సెలెక్ట్ కాపోయి ఉంటే మా అమ్మ వచ్చేది కదా, దానివల్ల ఆగిపోయింది కదా మా అమ్మ అనే బాధ నాలో తెలియకుండా వచ్చేసింది. లోపలికి వస్తామని హోప్ ఉంది, ఆశ. లోపలికి వస్తాను ఆశ ఉందలే కానీ కన్ఫామ్గా తెలియదు కదా. అండ్ దట్టు ఈ సీజన్ ఏంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటున్నారు. ఏమో చాలా కొత్తగా చేస్తున్నారు ఈ సీజన్ అంతా. బయట నుండి కంటెస్టెంట్స్ నామినేట్ చేయటం చాలా జరుగుతున్నాయి. అటువంటి టైంలో నిజంగా నేను ఆపేస్తే నేను ఉన్నదానికి విలువ ఉండదు. నేను ఏ వీక్ దాకా ఉంటానో తెలియదు, ఆ వీక్లో ఉన్న అందరు పేరెంట్స్ ఉంటున్నారు. నాకు ఇంకోటి గట్టిగా అనిపించింది అంటే, పోయినసారి నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వీక్ జరిగింది, బయట నుండి చూసా, తర్వాత ఫ్యామిలీ దగ్గర నేను వచ్చా. కానీ ఈసారి నేను ఇంట్లో ఉండగానే ఫ్యామిలీ వీక్ జరుగుతుంది, నా ఫ్యామిలీ రావట్లా. అది తలుచుకొని తెలియకుండా వచ్చేసింది. బట్ నేను చెప్తున్నా, నేను ఎప్పుడు అలా ఏడవ, నీకు తెలుసు కదా, అసలు నేను ఏడుస్తానా? నువ్వు అలా ఏడుస్తుంటే టీవీ దగ్గర కూర్చొన్నట్టు మేము చూడలేకపోయాం, అసలు ఏడుస్తుంటే. ఇది అన్ని గెస్ట్ చేస్తారు కదా, మరి పంపిస్తారులేని కొంచెం అన్నా రాలేదా ఏంటనిపించింది. అంతకు ముందు ఈ ఎమోషన్ అనేది నన్ను ఓవర్టేక్ చేసింది. ఆలోచన చెప్పాలా, ఏదైనా ఎమోషన్స్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్. ఏది పీక్స్ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. ఎమోషన్స్ పీక్స్లో ఉన్నప్పుడు మన ఆలోచన శక్తి తగ్గిపోద్ది, మన స్ట్రెస్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా ఆలోచన శక్తి తగ్గిపోద్ది. బ్యాలెన్స్ చేస్తే ఎమోషన్స్ ఆలోచనలు గట్టిగా వస్తాయి. ఆ వీక్ అంతా నేను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయా. నాకు అది తర్వాత తెలిసింది, నేనేంట్రా ఈ అలవాటు ఏంట్రా ఈ గోల్ ఏంట్రా నాకే అనిపించింది. బట్ ఇక నేనేం చేయలేను, అది వచ్చేసింది అంతే. ఎవరి పేరెంట్స్ వచ్చినా వాళ్ళని పట్టుకొని ఏడుస్తుంటారు. ఆయన చూసాము మాకు యశ్ని వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కూడా ఆయన పట్టుకొని ఏడుస్తుంటే మాకెంతోగా అనిపించింది, ఏంది ఇలా ఏడుస్తున్నాడని. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు భలే కలిసిపోయారు. ప్రేరణ వాళ్ళ ఆయన వచ్చినప్పుడు ఏడవలా, ప్రేరణ వాళ్ళ ఆయన వచ్చినప్పుడు ఏడవలా, వాళ్ళ ఆయన వచ్చినప్పుడు ఏడుతానే, ఏమందరూ వచ్చినప్పుడు ఏడుస్తున్నావుగా. కొట్టేవాళ్ళు జనాలు బయట రంగాల్లో కొట్టే అప్పుడు ఏడుస్తూ మేమే వద్దాం అనుకున్నాం కొడదానికే. నువ్వు అందరూ వచ్చినప్పుడు ఏడుస్తుంది, మరి ఆయన వచ్చినప్పుడు కూడా ఏం అనిపించింది ఏడుస్తాను. ఏమో ఫిజికల్ టాస్క్ ఎప్పుడు అంతగా ఆడలేదు కదా అబ్బాయి, నువ్వు ఆడే విధానం చూసి మాకే భయం వేసింది. అట్లా పడి అట్లా చేస్తున్నా కూడా అందరూ నేను కొంచెం వాడు మిస్లేదు కూడా కొంచెం నెట్ కూడా ఆడాడు ఆ టైంలో, ఆటలో భాగంగా నువ్వు దాన్ని కూడా గట్టిగా పట్టుకొని చివరి వరకు బాగా ఆడావు. అంత గట్టిగా నీకు ఎందుకు ఆడాలనిపించింది? ఒకటా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఒక్కనే ఎంటర్టైనర్ కేటగిరీ వెళ్ళింది. తర్వాత బోలే గారు వచ్చారు, ఫస్ట్ నుంచి నేనే ఉన్నా, సరదాగా అందరూ తిరుగుతూ మాట్లాడేసి ఆ సెన్స్లో వెళ్ళిపోయా. ఈసారి నేను, రోహిణి గారు, అవినాష్ అన్న, హరితేజ గారు, వీళ్ళందరూ కొంచెం తగ్గింది కదా ఎంటర్టైన్మెంట్లో. వాళ్ళందరూ దిట్ట, వాళ్ళని దాటుకొని ముందుకు రావాలంటే అంత గొప్పగా ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్ ఎప్పుడు చేస్తాం, అందరితో మనకి బాగా ఈక్వల్గా మంచిగా మాట్లాడుతాము, మనం సెటర్ వేసినా తీసుకుంటాం, అదంతా నడిచిద్ది. వాళ్ళందరినీ దాటి ఎంటర్టైన్మెంట్లో నేను ఆ రకంగా చెయ్యలేను అని నా యొక్క అభిప్రాయం. మ్యాచ్ కూడా చేయలేము. అటువంటిప్పుడు నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, గేమ్స్లో కూడా మనం ఎఫెక్ట్ పెట్టాలి, ఎఫర్ట్ పెడితేనే. ఎందుకంటే ఈ సీజన్ పోయిన సీజన్ కన్నా చాలా కష్టం. అటువంటిప్పుడు
నా టార్గెట్ మెయిన్ ఏంది, నేను లోపలికి తీసుకురావాలి. అది ఎప్పుడు ఉండిద్దో తెలియదు. కనీసం నువ్వు లోపల ఉండేదాకా నేను ఉండాలి కదా. ఇంట్లో ఉండాలంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోదు, చేయడానికి ఎంటర్టైన్మెంట్ చాలా ఉన్నారు. అది ఇది రెండు వాడితే నేను సస్టైన్ అవ్వగలను. అది నేను ఫస్ట్ రోజే మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. ఏది వస్తే అది నా యొక్క పవర్ పెడదాము ఆడదామని నిశ్చయించుకున్నా. ఫస్ట్ ఆ పిల్లోలు గేమ్ ఎట్లా ఆడా? పిల్లో గేమ్స్ బాగుంది, బస్తాలది బాల్స్ది గేమ్స్ అన్ని బాగానే పిల్లో గేమ్ అయితే సూపర్గా ఆడాము. అది చూసి అసలు ఈడియా ఆడుతుంది అన్నట్టుంది మాకు. అవునా? ఆ మైండ్ గేమ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, 3 క్వశ్చన్స్ తాత తండ్రి కొడుకు అవి నువ్వు చెప్పేటప్పుడు అసలు ఈడే చెప్పిన అసలు సెకండ్లోనే మా ఆన్సర్ చేయట్లేదు. అసలు అందరూ ఇదైపోయారు, ఇంతగా వస్తున్నాయి, ఇంత బాగా చదువుతాడు అనుకోలేదని. అవునా? అప్పుడు నీకేమనిపించింది చూసి? నాకు బాగా ముందు అసలు చాలాసేపు అర్థం కాలేదు. తాత తండ్రికి వచ్చింది నాకే ఒక రోజులు అర్థం కాలే, వీడి గట్టి వచ్చింది అనుకున్నా. నిజం ఎమ్మటే చెబుతుంటే అంతగా ఎట్ట చెప్పాడు అనిపించింది నాకు. అట్లా ఇచ్చాడు, నేను ఒకటే నమ్ముతా, దేవుడు బొర్ర 2 ఇచ్చాడు, దాన్ని పెట్టుకొని బతికేయరా. ఇది తింటూ బొర్ర పెంచుతున్నా, కాకపోతే దీనికి మేత వేస్తున్నా, నడిచిపోతుంది బండి నాది. క్వశ్చన్స్ 3 నువ్వు బాగా చెప్పావు, బాగా నచ్చిందా? ఓకే డన్, కూల్. ఇవ్వమా, దూపుడు పోత అయిపోయింది, సొరపీటు అయిపోయింది, ఎండు రొయ్యలు గోంగూర అయింది. కొంచెం బాగా ఫుడ్ ఎలా ఉంది చెప్పి దీంట్లో ఎంతకి? ఫుడ్ బాగుంది, దూపుడు పోతానికి భలే ఉంది. దూపుడు పోత భలేగా ఉందా? ఇది స్పెషల్ ఇక్కడ. నెక్స్ట్ టైం ఎవరైనా క్షత్రియ పుత్రులు విజిట్ చేస్తే తప్పనిసరిగా దూపుడు పోత ఒకటి, క్రాబ్ తప్పుడు క్రాబ్ ఒకటి, అండ్ సొరపిడుపు రైస్ ఒకటి క్రేజీ ఉంటుందండి. నాకైతే భలే నచ్చింది. చూడండి ఎండు రొయ్యలు క్రేజీ ఉంది. కమెడియన్స్ని విన్నర్గా చూడరని నువ్వు రోజు మాట్లాడుకుంటున్నావు కదా, అలా ఎందుకు అనుకోవటం? ఎందుకంటే లాస్ట్ సీజన్లో అన్నీ అలాగే జరిగినాయి, అది మేము చూసాము. అండ్ ఈ సీజన్లో కూడా మాకు లోపల జరుగుతున్న దాన్ని బట్టి, వారం వారం జరుగుతున్న టాస్కులను బట్టి, వాటిని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే కమెడియన్స్ని కమెడియన్స్గానే చూస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం. ఇప్పుడు అనొచ్చు మరి అవిడాష్ కమెడీనే కదా, టాప్ 5కి వెళ్ళాడు కదా అనొచ్చు, రోహిణి గారు కమెడీనే కదా, ఆవిడ చూడు ఇది కదా ఉన్నారు కదా అనొచ్చు. దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. వాళ్ళు ఓన్లీ కమెడియన్గా టాప్ 5కి వెళ్ళా. అవినాష్ అన్న కామెడీ చేస్తే టాప్ 5కి వెళ్ళా, ఆడి గెలిచాడు. అంటే యాజ్ ఏ గేమర్గా హీఈస్ ఏ విన్నర్, దట్స్ వై హీఈస్ ఇన్ టాప్ 5. రోహిణి గారు ఒకవేళ మెగా చీఫ్ కనుక లాస్ట్ టైం అవ్వకపోయి ఉంటే 14th సెమీఫినాల్ వీక్ ఉండేవాళ్ళు కాదు. ఆవిడ సెమీఫినాల్ వీక్ ఎందుకు వచ్చారు? గేమ్స్ బాగా ఆడింది. ఏ గేమ్ దట్టు 2 గంటల పాటు దాని మీద ఇసుక దాని మీద సీసాని బ్యాలెన్స్ చేసి ఆవిడ ఆడి గెలిచి ముందు వీక్ వచ్చారు. ఒకవేళ కమెడియన్గా కామెడీ చేసింది లేని రోహిణిని ముందుకు పంపిలా, ఎవరో ఆడి ముందుకు వచ్చారు. ఆవిడక్కడ కమెడియన్తో పాటు యాజ్ ఏ ఫైటర్గా, యాజ్ ఏ విన్నర్గా ముందుకెళ్ళారు. నాకేమయ్యింది? నేను ఓన్లీ కామెడీ చేశాను. 12 వారాలకు ముందు వరకే నాకు రావాల్సిన ఫిజికల్ టాస్కులు వచ్చినాయి. 12వ వారం తర్వాత అంత గొప్ప ఫిజికల్ టాస్కులు రాలా. ఒకవేళ ఫిజికల్ టాస్కులు వచ్చింటే నా వంతు నేను ప్రయత్నం చేసేవాడిని. ఈ చిన్న చిన్న టాస్కుల్లో కూడా ఓడిపోయేపాటికి నాకే ఒక్కోసారి అబ్బా అన్ని ప్రయత్నాలు దాకే వస్తున్నాయి, ఓడిపోతుంది కదా నాకే భావన వచ్చింది. అలాంటి భావన నాతో పాటు జనాలకు కూడా వచ్చి ఉంటుంది, అంతే, అంతమించి ఏం లేదు. కాబట్టి నాకే అనిపించింది, ఒప్పుకున్నా నేను అది. అందుకని ఆ సెన్స్తో మిగిలిన ఇద్దరు నాట్ ఓన్లీ కమెడియన్ యాజ్ ఏ ఫైటర్గా విన్నర్గా ముందుకెళ్ళారు. నేను అక్కడే ఆగిపోయి ఆ 2 నేను చేయలేక బయటకు వచ్చాను, అది తేడా. అందుకని నేను ఇప్పటికీ నమ్ముతాను. మరి రోహిణి గారు కమెడియన్ మంచిగా ఆడుతున్నారు, పాజిటివిటీ ఉందన్నారు కదా, ఈ వీక్ సేవ్ చేసి ఫినాలేకి పంపిండి ఆవిడ్ని చూస్తానికి. అరే బాగా నవ్విస్తున్నారా, బాగా నవ్వుతున్నావురా, వీళ్ళు బాగా చేస్తున్నావురా అని అనుకుంటారు. కానీ అరే వీళ్ళ నుంచి టాప్ 5కి పంపించాలరా అని అయితే అనుకోరండి. అది అక్షర సత్యం. చూసే చూపును బట్టి, ఆడే ఆటను బట్టి, అండ్ వాళ్ళకున్న అభిమానాన్ని బట్టి. ఇది వాళ్ళని కాదు, ఇప్పుడు నేనైనా అంతే. ఎవరైనా చూసి నాకు నచ్చారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు ఉండాలరా అనుకుంటానులే. కానీ సింపుల్ ఎగ్జాంపుల్, మొన్న ఎవరితో అన్న ఇది ఇప్పుడు నన్ను గౌతమ్నే చూసుకో, కరెక్ట్ ఎగ్జాంపుల్ క్లోజ్ చేస్తా. ఇప్పుడు గౌతమ్ని ఎవరైనా చూసినప్పుడు, ఎవరైనా అబ్బాయిలైనా కుర్రాళ్ళైనా, అరే గౌతమ్ భలే ఆడుతున్నాడరా, గౌతమ్లో నేను ఆడాలరా, ఒకవేళ గౌతమ్ అలాగే ఆడుతున్నాడరా అని అనుకుంటారు. ఎవరైనా అమ్మాయిలు చూసి అరే గౌతమ్ భలే ఉన్నాడే, భలే నవ్వుతున్నాడే, భలే క్యూట్గా ఉన్నాడే అని అనుకుంటారు. నన్ను చూసి ఎవరైనా అబ్బాయి తేజగాళ్ళ పడాలరా, తేజగాళ్ళ నవ్వించాలరా, తేజలా దూకాలరా అని ఎవడు అనుకోడు. అమ్మాయిలైనా కానీ ఆ తేజ నవ్విస్తున్నాడరా, బాగున్నాడరా అనుకుంటున్నారులే. కానీ ఎవరు ఓన్ చేసుకోరు. ఎవరినైతే ఓన్ చేసుకుంటారో వాళ్ళే ముందుకెళ్ళేది. ఓన్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఉంటే బాగుంటుందిలే అనుకునే వాళ్ళు ఇదిగో ఇట్లా బయటకు వచ్చి ఫుడ్ తింటా కూర్చుంటారు. ఇది అవునన్నా కాదన్నా సత్యం. అండ్ ఎలిమినేషన్ అవడానికి కూడా నాకన్నా వాళ్ళందరికీ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ నేను చెప్తున్నా, నేను ఆడిన ఆటే ఆ బస్తాల్లో కానీ లేదా ఇంకా వివిధ ఆటల్లో కానీ నేను కాకుండా
గౌతమ్ ఆడినా, నిఖిల్ ఆడినా, పృథ్వీ ఆడినా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ వచ్చింది. అండ్ అది ఓటు బ్యాంక్ అనేది కంటిన్యూ అయింది. మా వాళ్ళకన్నా మాలాంటి వాళ్ళకి అప్పటి వరకే ఆ వారం ఉంటుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే వాళ్ళ ఆడంగా వాళ్ళు హీరోలు అయిపోతారు, మేము మాత్రం అక్కడే ఆగిపోతాం. ఇది అవునన్నా కాదన్నా నిజం. జనాలు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఇది మీరు నా కింద ఏం పెట్టినా నేను దీనికి ఇబ్బందే లే. ఎంత మాట్లాడమన్నా దీని మీద మాట్లాడతా. రోహిణి అవినాష్ ఇది కాంబినేషన్ బాగుంది. నేను కూడా బేసిక్గా రోహిణి గారు నాకు అది ప్రొఫెషనల్గా తెలుసు, మేడం గారు అది ఇది అని. అవినాష్ అన్న కూడా కామెడీ స్కిట్స్లో వాటిలో పరిచయం కానీ అంత పెద్ద గొప్ప పరిచయం కాదు. నేను అదే అనుకున్నా, వీళ్ళిద్దరితో నాకు అంత బాండింగ్ వచ్చిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ బిగ్ బాస్ వెళ్ళిన కాడి నుంచి నాకు కామెడీ టాస్క్ ఇస్తుంటే నేను కామెడీ ఎవరితో చేయాలి, వాళ్ళతోనే చేయాలి. అండ్ అది కాక వాళ్ళిద్దరు నా రూమే కూర్చొని మేము ఖాళీ టైంలో కూడా ఎలా నవ్వించాలి. ఎందుకంటే ఈసారి లోపలికి పోయేటప్పుడు సీజన్ 7లో సరదాగా వెళ్ళిపోయా. సీజన్ 8లో లోపలికి వెళ్తుంటే చాలా ప్రెజర్తో వెళ్ళా లోపలికి. ఫస్ట్ ప్రెజర్ నిన్ను లోపలికి తీసుకెళ్ళాలి. రెండోది ఆల్రెడీ తేజ గారు ఏం చేశాడో జనాలు చూశారు. సేమ్ చూస్తే రెండో వారం బయటికి లాగుతారు. నాలో ఉన్న ఇంకా డిఫరెంట్ కోణాలు నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనేది ఒక మైండ్లో పెట్టుకున్నా. వెళ్ళిన అందరం అదే వెళ్ళాం. ఇప్పుడు నేను ఫ్యామిలీ వీక్ దాకా నేను తీసుకురావాలి, నా టార్గెట్ రీచ్ అయింది. రోహిణి గారిది కెప్టెన్ అవ్వాలి, మెగా చీఫ్ అయిపోయారు. అవినాష్ అన్నది టాప్ 5కి వెళ్ళాలి, గౌతమ్ గారిది విన్నర్ దాకా వెళ్ళాలి. నలుగురిలో ముగ్గురు మేము రీచ్ అయిపోయాం. వీడిది మిగిలింది, వీడిది ఏమైతే చూద్దాం చివరికి, మనకి తెలియదులే. కానీ అండ్ కామెడీ చేయడంతో పాటు టాస్కుల్లో కూడా 200% ఎఫర్ట్స్ పెట్టాం మేము. చూశారు జనాలు, మాకు అందినంత నేను చేయగలిగినంత నేను చేసాము. అండ్ కాకపోతే వీళ్ళు ఓన్లీ కామెడీ చేశారు అనే వాళ్ళకి కూడా ఈ సీజన్లో వెళ్ళిన ఎంటర్టైనర్గా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు దానికి ఆన్సర్ కూడా చెప్పారు. ఇక అది వాళ్ళ ఇష్టం, అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్నంత. నువ్వు వీక్స్ వస్తావు అనుకోలేదు అబ్బాయి, టాప్ 5 వరకు వెళ్తావు అనుకున్నాను. నేను అసలు చెప్పినామా, రోహిణి గారు మెగా చీఫ్ అయ్యి ఆ వారం ఉన్నారు, నామినేషన్లో రాలేదు. అండ్ అవినాష్ అన్న డైరెక్ట్ టికెట్ ఫినాలేకి వెళ్ళిపోయారు. ఆ రకంగా చూసుకుంటే వైల్డ్ కార్డ్స్గా వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు ఓటింగ్ తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ముందు నుండి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఓట్ బ్యాంక్ అనేది స్టాండర్డ్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. చెప్పే కదా, ఇప్పుడు నేను ఆడిన ఆట ఇంకా పెద్ద కట్అవుట్ నాటకాలు ఆడి ఉంటే ఆ ఓట్ బ్యాంక్ కంటిన్యూ అయ్యేది. నాకు ఆ వారం బట్టికే ఉంది. ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది నాకు లేదు. అది నిజం. ఉన్నదాంతో అప్పటికప్పుడు నెట్టుకొచ్చేసారంటే ఈ 8 వారాలు రావడం కూడా చాలా పెద్ద గొప్ప. నాకు వీక్ కూడా గేమ్ కొంచెం తక్కువగా ఉంది, దానికి యాక్సెప్ట్ చేసి ముందుకు పోవాలి. అండ్ చెబుతున్నాగా టాప్ 5 లాగా లేదని చెప్పి అసలు సెన్సే లేదు నాకు. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. నువ్వు ఇంట్లోకి వచ్చావు, నేను తీసుకొచ్చా, నువ్వు హ్యాపీ, అంతే కదా. డన్. ఇన్ని వారాలు ఎంకరేజ్ చేసి నన్ను హౌస్లో పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నువ్వు కూడా మా వాళ్ళకి ఏమైనా చెప్పాలండి చెప్పు. తేజాని ఇన్ని వారాలు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. అబ్బా భయపడదు, ఇబ్బంది పడుతూ చెప్పింది. ఓకే డన్, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అది నా ఫస్ట్ వీడియో సీజన్లో నుండి వచ్చిన తర్వాత అమ్మతోనే చేయాలనుకున్నా, చేస్తాను. నెక్స్ట్ నుండి ఎవ్రీ వీక్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.